వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను మీ సంజయ్. ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న మూడో ప్రపంచ యుద్ధము వస్తుందా? వచ్చేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశం మనం చూస్తున్నాం. ఇప్పటికే అమెరికా గుత్తాధిపత్యంలో ఉన్నటువంటి ప్రపంచ దేశాలపైన, చాలా దేశాలపైన ఇప్పటికే అగ్రరాజ్యం అని చెప్పుకున్నటువంటి అమెరికా ఇప్పటికి అన్ని దేశాలను తన కంట్రోల్కి తెచ్చుకోవాలనేసి ఒక చెడు ఉద్దేశంతో అమెరికా చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇప్పటికీ చాలా సందర్భాల్లో ఘోర పరాజయమైనటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ ఇప్పుడు అమెరికా ఇరాక్ పైన, ఇరాన్ పైన యుద్ధాన్ని ప్రకటించడానికి సిద్ధంగా ఉంది అనేది ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు. ఇప్పటికే అమెరికా చేస్తున్నటువంటి దురాఘాతంపై ఇరాన్ ఇప్పటికీ జదరలేదు, బెదరలేదు. ఎందుకు అంటే అమెరికా చేస్తున్నటువంటి ప్రయత్నాలు చాలా దేశాలపైన చేస్తున్నటువంటి అంశం కూడా ఇప్పటికీ విఫలమైంది అని చెప్పాలి. యుద్ధానికి సంసిద్ధత ఉండాలి అనేసి ఇప్పటికీ అమెరికా, ఇరాన్ అక్కడ యుద్ధ మేఘాలు కమ్ముకునే విధంగా యుద్ధ ట్యాంకులు కావచ్చు, యుద్ధ విమానాలు కావచ్చు ఇక్కడ సిద్ధంగా ఉంచి, ట్రంప్ ఓకే అంటే ఇప్పుడు యుద్ధానికి సిద్ధమే అనే రీతిలో అమెరికా చేస్తున్నటువంటి ప్రయత్నం ఇప్పటికీ ఇరాన్ ఇక్కడ ఆచితూచి అడిగేసేటటువంటి పరిస్థితులను చూస్తుంది. ఇప్పటికీ ప్రపంచ దేశాలు ఇప్పటికీ ఇరాన్కు సపోర్ట్గానే ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్ అన్ని దేశాలతో స్నేహ సంబంధాన్ని కొనసాగించడంలో ఇరాన్ సంసిద్ధంగా ఉంది అని చెప్పడానికి చైనా కావచ్చు, రష్యా కావచ్చు ఇలాంటి దేశాలు మొత్తం ఇప్పటికీ ఇరాన్కు సపోర్టుగానే ఉన్నాయి. అమెరికా చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఇరాను కొట్టిపారేయలేకపోయినా అమెరికాని ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాయనే సంకేతాలు కూడా ఎదురవుతున్నటువంటి తరుణంలో ఈరోజు స్పెషల్ డ్రైవ్ మనము చేపట్టాము. అమెరికా ఇరాన్ యుద్ధం వస్తే ఎలా ఉండబోతుంది? అమెరికాపై ఇరాన్ యుద్ధము చేసేటటువంటి సాహసం చేస్తుందా? నిజంగా ఇది బెదిరియడానికేనా, లేకపోతే మైండ్ గేమ్ ఏమైనా ఆడుతుందా అమెరికా అనే సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి అంశంపై మాట్లాడడానికి మనతో జూమ్లో అందుబాటులో ఉన్నారు బాబు గోగినేని గారు, మానవాది, హేతువాది, విశ్లేషకులు, సైన్స్ ప్రచారకులు, అదేవిధంగా మానవ హక్కుల ఉద్యమకారుడు మనకు జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే బాబు గోగినేని గారు. నమస్కారం అండి. సార్, ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి మూడో ప్రపంచ యుద్ధము వస్తుంది అనే అనుమానాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికీ ఇరాన్ పైన అమెరికా యుద్ధ మేఘాలు అనుకున్నటువంటి పరిస్థితులను చూసాము. ట్రంప్ ఓకే అంటే ఇప్పుడు యుద్ధము జరిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఉంటే ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు బాబు గోగినేని గారు? సార్, ఎప్పుడెప్పుడు అన్ని ఎదురు చూడటం అంటే ఇదేదో సెలవులు ఇవ్వటానికి అంటే మనం అనుకుంటుంటాము అక్కడెక్కడే జరుగుతుంటే మూడో ప్రపంచ యుద్ధము రాబోతుంది అనేసి చాలా సందర్భాల్లో మనం ముచ్చటించుకుంటుంటాం. అవును, కానీ ఇది సంబరంతో వెయిట్ చేసేది కాదండోయ్. ఏ యుద్ధమైనా, ఎక్కడైనా, ఏ కారణంతో అయినా అది న్యాయపరంగా ఉండదు, ధర్మబద్ధంగా ఉండదు. మానవ హక్కుల హననమే జరుగుతుంది. ఆస్తుల కంటే ఎక్కువ ఎప్పుడు తిరిగి రాని ప్రాణాలు కోల్పోవటం అన్నదే జరుగుతుంది. సో మీరు మాటకి అన్నా కూడా ఎవ్వరము ఎదురు చూడొద్దండి. బహుశా రాదేమో, ఇది బెదిరింపు ఏమో అని అనుకోవచ్చు. మనం వస్తే ఎలా ఉండబోతుంది అంటే మనం ఇంతకు ముందు టారిఫ్ల గురించి మాట్లాడుకున్నప్పుడు పరిస్థితి ఇప్పుడు కూడానండి. ఓకే, అమెరికా అధ్యక్షుడికి యుద్ధం ప్రకటించటానికి పూర్తి స్వేచ్ఛ లేదు. ఆయన కాంగ్రెస్ అంటే అమెరికా యొక్క పార్లమెంట్, అక్కడ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటే మన లోక్సభ, అక్కడ సెనెట్ అంటే మన రాజ్యసభ, వీటి ఈక్వలెంట్ అయిన ఈ రెండు సభలు కూడా అవును అమెరికా యుద్ధం ప్రకటించాలి, అధ్యక్షుడికి అధికారం ఇస్తున్నాము అని చెబితే అది న్యాయపరంగా, అంటే అమెరికా చట్ట ప్రకారం న్యాయంగా ఉంటుంది వాళ్ళది ఆ యుద్ధం. ట్రంప్ ఆ పని ఇప్పటి వరకు చేయలేదు. అమెరికా అధ్యక్షుడికి సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం, సెల్ఫ్ డిఫెన్స్ కోసం, అంటే తన ఆత్మరక్షణ అని ఏదైతే అంటామో, తన దేశ రక్షణ కోసం యుద్ధం ప్రకటించి కొన్ని రోజుల్లోనే మళ్ళీ వాళ్ళ పార్లమెంట్ అంటే వాళ్ళ కాంగ్రెస్ నుంచి అప్రూవల్ తెచ్చుకునే ఒక వెసులుబాటు ఉంది. అది కూడా కాదు, ఎందుకంటే అమెరికాకి ఇరాన్ నుండి ఎటువంటి డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ థ్రెట్ కానీ లేదు. సో
అమెరికాది యుద్ధం అనకూడదు, దౌర్జన్యం అనాలి, బెదిరింపు అనాలి. ఈ రోజు ఏం చేస్తున్నారు, పాత అమెరికన్ ప్రెసిడెంట్లు గొప్ప గొప్పవారు, ఉదాహరణకి అబ్రహాం లింకన్, ఎస్ లేకపోతే అంతకంటే కొంచెం చిన్న ప్రెసిడెంట్లు, జెరల్ ఫోర్డు, ఇటువంటి వారి పేరుతో ఉన్న పెద్ద యుద్ధ నౌకలు, అవి మామూలు నౌకలు కాదు, పెద్ద యుద్ధ నౌకలు, వాటిలన్నిటినీ మోహరింపజేసేశారు ఇరాన్ దగ్గర. అట్లాగే వందలలో విమానాలను పంపించారు. ఇవన్నీ అక్కడ మేము రెడీ అటాక్ చేయటానికి. ఇప్పుడు నీ న్యూక్లియర్ ఆర్మ్స్ డెవలప్మెంట్ నువ్వు ఆపాలి, యురేనియం ఎన్రిచ్మెంట్ వర్క్ నువ్వు ఆపాలి అన్న ప్రాథమికమైన మోస్ట్ ఇంపార్టెంట్ డిమాండ్ అమెరికా చేస్తుంది. దానితో పాటు నువ్వు హెజ్బుల్లాని, హమాస్ని సపోర్ట్ చేయటం ఆపాలి అన్న డిమాండ్ ఉంది. ఈ మూడు. అట్లాగే ఆ హూతీలు, యెమెన్లో ఉండి సముద్రపు బందిపోట్లు ఎవరైతే ఉన్నారో హూతీలు, వాళ్ళకి నువ్వు అన్ని రకాల సపోర్టు ఇరాన్ నుండి వస్తుంది. వాళ్ళకి ఆర్థికంగా ఒక 3-4 బాబు గోయినేని గారు, ఇక్కడ ఒక విషయం, మనం ఇప్పుడు అమెరికాకు ఇరాన్ నుంచి వెళ్తున్నటువంటి ఎర్ర సముద్రం నుంచి వెళ్తున్నటువంటి ఆయిల్ ఏదైతే ఉందో హుతీ నుంచి వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ వెళ్ళేటటువంటి ఆస్కారం అమెరికాకు తగ్గేటటువంటి అవకాశం కూడా ఉంది కదా ఇప్పుడు? తప్పకుండా ఉందండి. వెనెజువలా మీద అమెరికా దాడి చేయటం, వెనెజువలా దగ్గర అంత ఆయిల్ ఉందని కదండి. ఎస్, ప్రపంచంలో అత్యధిక ఆయిల్ నిల్వలు ఉన్నది వెనెజువలా. ఎస్, దాని తర్వాత ఎవరు అనంటే ఇరాన్. ఇరాన్కి ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. అమెరికాకి ఆయిల్ వెళ్ళటానికి వెళ్ళే ఆ మార్గం ఏదైతే ఉందో రెడ్ సీ, దాంట్లో చాలా వరకు దాని మీద ఆధిపత్యం ఒక సైడ్ నుండి ఇరాన్కు ఉంటుంది. సో పిచ్చి వేషాలు వేస్తే మేము ఆ ఆయిల్ని ఆపేస్తామంటారు. నువ్వు ఆపేస్తే నీ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద మేము దాడి చేస్తామంటారు అమెరికా వాళ్ళు. ఎట్లా చేస్తావో చూద్దాం, మేము కిలోమీటర్లు లోపల కట్టుకున్నాం మా ఇవి అని వాళ్ళు నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు. మొన్న అమెరికా కొన్ని నెలల క్రితమే అమెరికా దాడి చేసింది కదా ఇరాన్ పైన. ఎస్, అవును. చేసినప్పుడు చాలా పవర్ఫుల్ బాంబులు వేసి ఉపరితలం కింద, భూమి ఉపరితలం కింద ఉన్న న్యూక్లియర్ ఈ యురేనియం ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్ మిగతా వాటిని మేము డిస్ట్రాయ్ చేసాం పో అన్నారు. ఇరాన్ వాళ్ళు, మిలిటరీ వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటున్న వాళ్ళ సంభాషణ బయట గూఢచారి సంస్థలు ట్యాప్ చేసినాయి. దాంట్లో అమెరికా వాడు ఏం చేశాడు, మన ఏం చేయలేదు అని వాళ్ళు మాట్లాడుకున్నారు. అది కూడా వచ్చింది. సో ఇంతకు ముందు అమెరికా ఇజ్రాయెల్ ప్రోద్బలంతో ఆయిల్ని మనసులో పెట్టుకుని యురేనియం ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్ని తగ్గించాలి లేదా ఆపించాలి అన్న ఉద్దేశంతో చేసిన దాడి సఫలీకృతం కాలేదు అని ఇరానియన్లు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటున్న విషయాలు విన్న అమెరికా కూడా తెలిసిపోయింది. అమెరికా ఆయిలే కాదు, ఇజ్రాయెల్ కూడా అమెరికాతో కలిసి ఈ దాడి చేయటానికి ఉవ్విళ్ళూడుతూ ఉన్నది. ఎందుకు? ఇజ్రాయెల్ అనే దేశం ఉండటానికి వీల్లేదు అని ఇరాన్ అన్న దేశము, ఇరాన్ అన్నది సర్వసత్తాకత కలిగిన ఒక దేశం, ఇంకొక దేశానికి ఉండే అధికారం లేదు, హక్కు లేదు అనే హక్కు ఈ దేశానికి ఎలా ఉంటుంది? ఉండదు. మాకు ఎప్పుడైనా సరే న్యూక్లియర్ ఆయుధాలు కనుకొస్తే, అణ్వాయుధాలు మా చేతికి వస్తే తప్పకుండా ఇజ్రాయెల్ మీద వేస్తాము అని మొన్న కూడా అన్నారు మళ్ళీ. అవును. ఇప్పుడు ఖొమైనీ అనే అతను 1979లో ఇస్లామిక్ విప్లవం పేరుతో అప్పటికి రాజ్యమేలుతున్న పెహ్లావి రాజు, ఆయన దింపేసి ఖొమైనీ వచ్చాడు. ఖొమైనీ అతను సుప్రీం లీడర్గా, ప్రెసిడెంట్ వేరు, సుప్రీం లీడర్ వేరు, అందరికంటే పైన ఉండేది సుప్రీం లీడర్. అతను ప్రకటించాడు. ఖొమైనీ అతని తర్వాత, అతను వృద్ధాప్యంతో చనిపోయినాక వచ్చిన ఖొమైనీ కూడా ఈ మాటనే అన్నాడు, మాకు ఎప్పుడు న్యూక్లియర్
అణ్వాయుధాలు మా చేతిలోకి వస్తాయో మేము ఇజ్రాయెల్ అంతు చూస్తాము అంటున్నారు. ఇజ్రాయెల్ మీద ఎందుకు ఇలా కోపం? ఇజ్రాయెల్ ఉండకుండా చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? మతపరమైన ఘర్షణలు, ఈ 1300 సంవత్సరాల పాటు యూదుల పట్ల ద్వేషము, అదంతా కూడా ఇజ్రాయెల్లో ఉంది. షియా సన్నీల దెబ్బలాటల్లో ఇరాన్ షియా దేశం కాబట్టి, ఇరాక్ కూడా సున్నీల ఆధిపత్యం ఉన్న షియా దేశం. ఏది సద్దాం హుసేన్ దిగిపోయేవారు. ఎస్. తర్వాత 2 దేశాల్లోనూ షియాల ఆధిపత్యం ఉండటం, వీళ్ళు సున్నీ దేశాలకి వ్యతిరేకంగా ఉండటము ఇంకొక కారణం. అమెరికాకి దాక్కుని అప్పుడప్పుడు బయటపడుతూ సపోర్ట్ ఇస్తున్నవి మిగతా సున్నీ దేశాలు. ఎస్. అది ఒమాన్ కావచ్చు, యుఏఈ కావచ్చు, లేకపోతే సౌదీ అరేబియా కావచ్చు. అవన్నీ కూడా ఇరాన్ మీద 4 దెబ్బలు తగిలితే మంచిదే అన్న ఉద్దేశంతో ఉన్నవాళ్ళే. కాకపోతే యుద్ధం రావాలి అని వాళ్ళు కోరుకోరు. ఎందుకంటే ఆ అస్థిరత మామూలుగా ఉండదు. కాబట్టి రాదు అని అంటున్నానండి నేను. సార్ ఒకటి లిమిటెడ్ మిలిటరీ కాన్ఫ్లిక్ట్ అన్నది ఇట్ ఈస్ ఆబ్వియస్ Yes. జరగబోతుంది. దానికి అన్ని రకాల ప్రిపరేషన్స్ జరుగుతాం, మనం చూస్తూ ఉన్నాము. నువ్వు మా మీద ఒక రాయేస్తే మేము 10 రాళ్ళు వేస్తాము అని ఇరాన్ చెప్పింది. అంతటితో ఆగకుండా నువ్వు మా మీద ఏదైనా వేస్తే మేము ఇజ్రాయెల్ దాకా వెళ్ళే మిసైల్స్, క్షిపణులు మేము ప్రయోగిస్తాము అని కూడా ఇరాన్ బెదిరించింది. సో అటువంటిది ఎవరు కోరుకోరండి. సార్ కాకపోతే ఒక లిమిటెడ్ కాన్ఫ్లిక్ట్ అన్నది జరగబోతుంది అని మనకు